నిధుల దుర్వినియోగంపై డైరెక్టర్ విచారణకు ఆదేశించారు. విచారణ అంటే ఐటీడీఏ పీఓకు భయం ఎందుకు? యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య. నెల్లూరు శనివారం నాడు వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో జరిగిన మీడియా సమావేశంలో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ, కల్లూరు పెంచలయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే. ఏదైతే నెల్లూరు ఐటీడీఏ పీఓ పెద్ద ఎత్తున యానాదుల యొక్క నిధులను భోంచేస్తూ అవినీతికి పాల్పడతా ఉంది. దీని మీద మేము ఈ నెల 4వ తేదీన కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడమైనది. దాంతోపాటు ఏదైతే గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లినటువంటి మీదట ఏదైతే గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ మురళీ గారు నెల్లూరు ఐటీడీఏ పీఓ అవినీతి నిధుల దుర్వినియోగం మీద విచారణకు ఆదేశిస్తూ జిల్లా కలెక్టర్ గారిని కోరడమైనది. మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఐటీడీఏ పీఓ అవినీతి మీద విచారణ జరపమని చెప్పి గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఐటీడీఏ పీఓ గారు ఉలిక్కి పడతా ఉన్నారు. మేము ఈ సందర్భంగా పీఓ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. మీరు అవినీతికి పాల్పడకపోతే, మీరు నిధుల దుర్వినియోగానికి పాల్పడకపోతే మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మేము గతంలోనే చెప్పాం. ఏదైతే ఐటీడీఏ పీఓ గారు గతంలో జరిగినటువంటి ఆదివాసీ దినోత్సవ సభకు దాదాపు అక్కడ 300 నుంచి 400 మంది వస్తే 4,34,000 రూపాయలు భోజనాల పేర నకిలీ బిల్లులు పెట్టి మొత్తం దుర్వినియోగం చేశారు. అలాగే ఇతర ఖర్చుల పేర 10 లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారని చెప్పి ఈ సందర్భంగా ఆధార్తో సహా కలెక్టర్ గారికి, సీఎం గారికి, గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం అనేది. మేము ఐటీడీఏ పీఓ గారి అవినీతి మీద విచారణ జరపమని మేము ప్రశ్నిస్తా ఉంటే ఆమె ఎందుకు ఉలికి పడుతుందో మాకు అర్థం కావట్లేదు. అలాగే ఏదైతే ఇతర నిధులు దాదాపు 40 లక్షల రూపాయలు దుర్వినియోగం చేసి ఉన్నారు. ఏదైతే ఆమె అనుకూలమైనటువంటి ఉద్యోగుల ద్వారా ఉద్యోగుల పేర అడ్వాన్సులు రాసుకుని వాటినంతా కూడా దుర్వినియోగం చేసి ఉన్నారు. మరో 20 లక్షల రూపాయలు నిధులను దుర్వినియోగం చేసి ఉన్నారు. ఏదైతే ఐటీడీఏ కార్యాలయంలో ఈ పీఓ గారు మరొక 2 అధికారులను టీమ్ గా ఏర్పాటు చేసుకుని ఏదైతే దొంగ బిల్లులు రాసుకుని వాటాలు పంచుకుంటా ఉన్నారు. ఇది ఐటీడీఏ పీఓ గారి చరిత్ర అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.